కామద ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీ నారాయణులను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భక్తి ప్రచారం. ఈ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి లక్ష్మీనారాయణులను పూజిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఉపవాసం, జాగరణ అనే నియమ నిబంధనలను పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. కామద ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుందని చెప్పబడుతుంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని అంటారు. ఇందుకు నిదర్శనంగా పురాణ సంబంధమైన కథ కూడా వినిపిస్తూ ఉంటుంది. వరాహ పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు యుధిష్ఠిరునికి కామద ఏకాదశి మహత్యం విశిష్టతను వివరించారు. వశిష్ఠ మహాముని దిలీప్ రాజుకు ఏకాదశి వ్రత కథను ఇలా వివరించారు. పూర్వం రత్నాపూర్ అనే రాజ్యాన్ని పుండరీకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. రాజ్యంలో గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, అప్సరసలు రాజ్యసభలో పాటలు, నాట్యాలు చేసి రాజును సంతోషింపచేసేవారు. ఒకానొక రోజు గంధర్వులలో లలిత అనే గంధర్వుడు తన భార్య లలితతో చాలా అన్యోన్యంగా ప్రేమగా ఉండేవాడు. రాజ్యసభలో ఒకసారి అందరూ కార్యక్రమంలో ఉన్నప్పుడు గంధర్వుడి సతీమణి సభలో లేకపోయేసరికి తన ఆలోచనలో పడి లలిత గంధర్వుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయి తాను చేస్తున్న పనికి సరైన న్యాయం చేయలేదు. అది గమనించిన రాజు గంధర్వుడిని ఆగ్రహించి నీ అందం, నీకు ఉన్న సృజనాత్మకత, నీకు ఉన్న కళ అంతా నాశనమైపోవాలి అని శపిస్తాడు. అప్పుడు ఆ గంధర్వుడు చూస్తుండగానే భయపడే ఆకారంలో మారిపోయాడు. అది తెలుసుకున్న గంధర్వుడి భార్య లలిత ఎంతో బాధపడి దుఃఖంతో భర్తను తీసుకుని అడవులలోకి ప్రయాణమైంది. అలా వింధ్యాచల అడవుల్లో ప్రయాణిస్తూ ఉండగా శృంగి ఆశ్రమం ఒకటి కనబడుతుంది. అక్కడికి వెళ్లిన లలిత శృంగి మహర్షితో తనకు జరిగిన కథ అంతయు చెప్పి తన బాధను పోగొట్టడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రాధేయపడింది. అప్పుడు శృంగి మహర్షి కామద ఏకాదశి మహత్యాన్ని గురించి వివరించారు. ఆ కథ మహత్యం విన్న గంధర్వుడి భార్య సంతోషించి ఆ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఉపవాసం వ్రతం చేసి ద్వాదశి రోజు వాసుదేవ భగవానుని మనసులో తలుచుకుంటూ స్వామి, నేను భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాను. నా భర్తను మీరే ఏ విధంగానైనా కాపాడాలి అని మనసులో తలుచుకుని నమస్కరించి తన పక్కనే ఉన్న భర్త వైపు చూడగానే వింత ఆకారంలో ఉండి చూస్తేనే భయపడే ఆకారంలో ఉన్న ఆ గంధర్వుడు తిరిగి తన పూర్వ ఆకారాన్ని పొందాడట. అలా ఇద్దరు చివరకు మోక్షం పొందారు. మనం తెలియక చేసే పాపాలన్నీ ఈ ఒక్క ఏకాదశి రోజు మనం ఆచరించే వ్రతం ఉపవాసం వలన పోతుంది అని పురాణాలు చెబుతున్నాయి.